హాయ్ అండి. ఈరోజు రెసిపీ మసాలా వడ. సాయంత్రం టైంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా టీ టైంలో స్నాక్స్గా తింటుంటే చాలా బాగుంటుంది కదా. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా వడలను ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఒక కప్పు శనగపప్పును తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందర కొంచెం శనగపప్పును తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. వాటర్ ఏమీ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర, అల్లం, ఎండుమిర్చి బరకగా గ్రైండ్ చేసుకుందాం. పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, వడలు క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. పిండిని మొత్తం కలిపేసుకుని చేతికి తడి రాసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని చేతితోనే వడలుగా ఒత్తుకొని ఒక్కొక్క దాన్ని వేసేసుకుంటే సరిపోతుంది. మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీ రెసిపీ కూడా. వడలను ఒక్కొక్కటిని వేసేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.